హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయబోతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ రేపు సైన్స్ అండ్ టెక్నాలజీలో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలను అతి తక్కువ సమయంలో మనము డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, ఇక్కడ భారత అంతరిక్ష పితామహుడు ఫాదర్ ఆఫ్ ఆస్ట్రానమీ విక్రమ్ సారాభాయ్, భారత్ అణుశక్తి పితామహుడు ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ డాక్టర్ హెచ్జే బాబా, ఫాదర్ ఆఫ్ మిజైల్స్ లేదా మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అదే విధంగా మిజైల్ విషయానికి వచ్చినట్లయితే అమ్మా, ఉపరితలం నుంచి ఉపరితలానికి సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్ ఏంటివంటే పృథ్వీ, అగ్ని, ప్రహార్, శౌర్య. అదే విధంగా సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అమ్మా ఆకాశ్ మరియు త్రిశూల్ అన్నమాట. అంటే భూమి ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించేటివి ఆకాశ్ మరియు త్రిశూల్. అదే విధంగా గగనతలం నుంచి గగనతలానికి ఎయిర్ టు ఎయిర్ మిజైల్ వచ్చేసరికి అమ్మ అస్త్ర అన్నమాట. సీ సర్ఫేస్ టు సీ సర్ఫేస్ అంటే సముద్ర ఉపరితలం నుంచి సముద్ర ఉపరితలానికి ప్రయోగించేటివి ధనుష్ అన్నమాట. ఈ ధనుష్ నే మనము షిప్ టు షిప్ మిజైల్ అని కూడా అంటాం అన్నమాట. ఓకేనా? అదే విధంగా జలాంతర్గామి ఆధార మిజైల్ అని మనం తీసుకున్నట్లయితే కలాం మిజైల్స్ అన్నమాట, కే మిజైల్స్. ఈ కే మిజైల్స్ లో మళ్ళీ 3 ఉన్నాయమ్మా. ఓకేనా? K15, K4 అండ్ K5 అన్నమాట. ఈ K5 ని మనం సాగరిక మిజైల్ అంటాం. అంటే సాగరిక మిజైల్ అనేది కూడా సబ్మెరైన్ మిజైల్ అవుతుంది అన్నమాట. అదే విధంగా భారత్ మరియు రష్యాలు కలిసి నిర్మించినటువంటి మిజైల్ ఏంటిదమ్మా అంటే బ్రహ్మోస్ అన్నమాట. భారతదేశంలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్నటువంటి మాస్క్వా నదుల పేర్ల నుండి బ్రహ్మపుత్రలో BRH, మాస్క్వాలో MOS తీసుకొని బ్రహ్మోస్ అని పెట్టడం జరిగిందమ్మా. ఈ బ్రహ్మోస్ మిజైల్ యొక్క రేంజ్ 290 కిలోమీటర్లు అనమాట. దీని యొక్క వేగం ఎంతమ్మా అంటే 2.8 మ్యాక్ నెంబర్ అన్నమాట. ఓకేనా? ఎప్పుడైతే మ్యాక్ నెంబర్ అనేది 1 కంటే ఎక్కువగా ఉంటుందో అది సూపర్ సోనిక్ మిజైల్ అవుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్ ఒకటి అదేంటిదమ్మా అంటే బ్రహ్మోస్ అన్నమాట. దీన్ని భారత్ మరియు రష్యాలు కలిసి నిర్మించడం జరిగింది. ఇక రీసెంట్ గా మనకు చాలా ఉపయోగకరమైనటువంటిది మన భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఏం చేసింది అంటే విమానం ఆకారంలో ఉండే ఒక స్పేస్ వెహికల్ ను తయారు చేసింది. ఆ విమానం ఆకారంలో ఉండేటటువంటి స్పేస్ వెహికల్ రీయూజబుల్ లాంచ్ వెహికల్, దాని పేరు పుష్పక్ అన్నమాట. ఓకేనా? దీన్ని రీసెంట్ గా మార్చి 22, 2024న పరిశీలించడం జరిగింది. అదే విధంగా చూడండి, ఫైర్ అండ్ ఫర్గెట్ మిజైల్ ఏంటిదంటే నాగ్ మిజైల్ అమ్మా. ఈ నాగ్ మిజైల్ అనేది ఒక బాలిస్టిక్ మిజైల్ అన్నమాట. బాలిస్టిక్ మిజైల్స్ అనేటివి ఒకసారి ప్రయోగించిన తర్వాత వాటిని ఆపలేమన్నమాట. ఆపలేకపోతే బాలిస్టిక్ మిజైల్స్ అంటాం. భారతదేశంలో ఉన్నటువంటి బాలిస్టిక్ మిజైల్ మనకు నాగ్ మిజైల్ అన్నమాట. ఇంకపోతే ఇస్రోలో చంద్రయాన్ 1 మనం ఎప్పుడు ప్రయోగించినాం? 2008 అక్టోబర్ 22 PSLV C11 రోదసి నౌకలో ప్రయోగించడం. 1 సంవత్సరం కాలం పాటు పనిచేసింది. ఓకేనా? చంద్రయాన్ 2ని 2019 జూలై 22న GSLV MK3 ద్వారా ప్రయోగించడం జరిగింది. ఇది మనకు జూలైలో ప్రయోగించినట్లయితే అది ఆగస్టు 19న చంద్రుని కక్షలోకి వెళ్ళింది. సెప్టెంబర్ 6వ తారీఖున అది ఏం చేసిందమ్మా చంద్రుని ఉపరితలాన్ని ఢీ కొట్టడం వల్ల అది విఫలమైనట్టుగా మనం భావించినాం. అదే విధంగా చంద్రయాన్ 3ని మనము 2023 జూలై 14 పంపినాం. GSLV MK3 D2 ద్వారా పంపినాం. దాన్ని మనము LVM3 రాకెట్ అంటున్నాం. LVM3 రాకెట్ అన్నా కూడా GSLV MK3 గుర్తుపెట్టుకోండి. LVM3 రాకెట్ ద్వారా చంద్రయాన్ 1 పంపినాం. చూడండి, ఈ చంద్రయాన్ 2 కానీ చంద్రయాన్ 3 కానీ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీదకి వెళ్ళింది. చంద్రయాన్ 3 వెళ్ళినటువంటి ఆ దక్షిణ ధ్రువం చేరుకున్నటువంటి ప్లేస్ ని నరేంద్ర మోడీ గారు శివశక్తి అని పేరు పెట్టడం జరిగింది. చంద్రయాన్ 3 ఎక్కడైతే దిగిందో దాన్ని మనం శివశక్తి అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. అదే విధంగా అంగారక గ్రహం మీదకి భారతీయుడు పంపినటువంటి కృత్రిమ ఉపగ్రహం మంగళయాన్, దీన్ని 2013 నవంబర్ 5న PSLV C25 ద్వారా పంపినాం. అదే విధంగా భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఆర్యభట్ట అన్నమాట. దీన్ని 1975 ఏప్రిల్ 19న రష్యా నుంచి పంపినాం. అదే విధంగా
భారతదేశం నుండి వెళ్ళిన మొదటి భారతీయుడు, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ 1984లో వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అంతరిక్షంలోకి వెళ్ళిన భారత సంతతి మహిళ, తొలి భారత సంతతి మహిళ కల్పన చావ్లా కొలంబియా స్పేస్ వెహికల్లో 1997లో వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారత సంతతి మహిళ సునీత విలియమ్స్, ఈమె 2006 డిసెంబర్ 9న డిస్కవరీ స్పేస్ వెహికల్లో వెళ్ళడం జరిగింది. ఓకేనా, మొదటి భారతీయుడు రాకేష్ శర్మ, భారత సంతతి మహిళ ఎవరమ్మ కల్పన చావ్లా, రెండవ భారత సంతతి మహిళ సునీత విలియమ్స్ గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి జనరల్ గా భారతదేశము తయారు చేసినటువంటి మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ ఏంటిదమ్మా అంటే అప్సరా అని గుర్తుపెట్టుకోండి. సో మన మామూలుగా భారతదేశం తయారు చేసినటువంటి మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ పరం 8000 అన్నమాట, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో పరం కంప్యూటర్ అనేది భారతదేశం తయారు చేసిన మొట్టమొదటి సూపర్ కంప్యూటర్. ఓకేనా, ఇక విషయానికి వస్తే మనకు జనరల్ గా న్యూక్లియర్ రియాక్టర్లలో వాడే ఇంధనం ఏంటిదమ్మా అంటే యురేనియం అన్నమాట. అదేవిధంగా కేంద్రక సంలీనంలో అధిక ఉష్ణోగ్రతల వద్ద ఆ పదార్థం ఏ స్థితిలో ఉంటుందమ్మా అంటే ప్లాస్మా స్థితిలో ఉంటుంది. నక్షత్రాలలో జరిగే చర్యలు ఏంటివి? సూర్యుల్లో జరిగే చర్యలు కేంద్రక సంలీన చర్యలు, అందులో పదార్థం ప్లాస్మా స్థితిలో ఉంటుంది. ఎగ్జాంపుల్ అడుగుతాడు, ఘన ద్రవ వాయు స్థితి తర్వాత పదార్థానికి ఉండేటటువంటి 4వ స్థితి ఏ స్థితి అమ్మా అంటే ప్లాస్మా స్థితి. అణుబాంబులో జరిగే చర్యలు కేంద్రక విచ్చితి చర్యలు, అణుబాంబులో జరిగేటటువంటి చర్యలు కేంద్రక సంలీన చర్యలు. అణుబాంబులో జరిగేటివి కేంద్రక విచ్చితి చర్యలు, హైడ్రోజన్ బాంబులో జరిగేటటువంటి చర్యలు కేంద్రక సంలీన చర్యలు అన్నమాట. దీన్ని మనం గుర్తుంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆఫీసర్స్. రేపటి వరకు అవసరమైనటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ ని గ్రూప్ 1 మెయిన్స్ లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. మిగతా సబ్జెక్టులను కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైనా సరే మీకు మార్గదర్శకంగా పనిచేస్తుంది. రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ ఫిజిక్స్ రమేష్ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.